అయితే ఈ యొక్క 2024వ సంవత్సరంలో మన జీవితం ముగించబడి క్రిస్మస్ అని ఎదురు చూసి చాలా కాలం నుంచి డిసెంబర్ 1వ తారీఖు నుంచి స్టేటస్లు పెడతాం మొదలు పెట్టేశాం. ఈరోజు వచ్చేసిందా? పండగ చేద్దాం, సంబరాలు చేద్దాం, బెత్లెహేములో సందడి, రారాజు పుట్టాడు, ఇవన్నీ మనకి చాలా సంతోషాన్ని ఇచ్చే మరలా వెళ్ళిపోతున్నాయి. ఎన్ని రోజుల్లో వెళ్ళిపోతున్నాయి? 3 రోజుల్లో వెళ్ళిపోతున్నాయి. ఈ 3 రోజుల్లో వెళ్ళిపోయిన తర్వాత మరలా పండగ ఎప్పుడు వస్తుంది? మనకి ఎప్పుడు వస్తుంది? సంవత్సరానికి మరలా పండుగ వస్తుంది. మీకు ఈ రాత్రి ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవునిలో పుడితే ప్రతి ఒక్కరికి రోజు పండగే. అర్థమవుతుందా? దేవునిలో పుట్టినోడికి పండగ ఏ మాత్రమో ఆచారబద్ధమైంది కాదు. క్రీస్తులో పుట్టిన ప్రతి రోజు వాడికి పండగ. ఎందుకో తెలుసా? దేవుడు అతను సహవాసం చేస్తున్నాడు కాబట్టి అతని రోజంతా సంతోషమే. ఇది తెలియక మనం సంవత్సరం నుంచి వస్తున్న పండగ కోసం 11 నెలలు ఏం చేస్తాం? ఎదురు చూస్తాం. 11 నెలలు ఎదురు చూడడం కాదు, 12 నెలలు దేవునితో గడపడమే మనకి సంతోషం. దేవునికి ఇష్టం.